ఫోన్ వచ్చింది. నాన్న ఫోన్ చేసినట్టున్నారు అమ్మకి, వాడిని రెడీ చేయి, ఇలా పెద్ద చూడాలంటున్నారంటే మా అమ్మకి అర్థం కాలేదు. పెద్ద అదే ఇంకెవరు పెద్ద. మా అమ్మ వచ్చి పట్టుకొని లేపేసింది, ఏంటి తాతగారు చూడాలంటున్నారు. అసలు అర్థం కాలేదు. అంటే ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ, సంథింగ్ ఎల్స్. అసలు ఆ ఫీల్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేమండి. అది ఆ లోపల అలా చిన్న తెలియని షివరింగ్, ఆనందం, కళ్ళబడి నీళ్లు, ఏం చేయాలో కూడా తెలియదు. టప్పటప్పని లేచాను, నీరసంగా ఉన్నాను. అలా మా అమ్మే ప్యాంట్ తొడిగి షర్ట్ తొడిగి రాలని షూస్ వేసి బాబు మొత్తం చేస్తే తాతగారు కారు వచ్చింది. మోహన్ అని తాతగారు పిఎస్ అనుకుంటాను, లేదండి అలా నడుచుకుంటూ తీసుకెళ్లారు. ఒకటి వెళ్ళావా? ఒక్కడేనండి, నేను ఒక్కడే వెళ్ళి కార్లో కూర్చొని కట్ చేస్తే హ్యాబిట్స్ లో ఉండేవారు తాతగారు. అలా నడుచుకుంటూ వెళ్ళానండి. వెళ్తే మెట్ల పైన అలా నడుచుకుంటూ వెళ్తే ఓ రూమ్ అండి, అలా వెళ్ళి అలా తొంగి చూశానండి. తొంగి చూస్తే కాషాయ వస్త్రాల్లో మానవుడు అలా కూర్చున్నారు కింద. అలా కూర్చొని అలా చూసి రండి అని అన్నారు. ఆ రండి అనగానే అసలు అలా వెళ్ళిపోయి ముందు అలా కూర్చున్నాను. వాట్ ఈస్ యువర్ నేమ్ అని అన్నారు. అనగానే చిన్నపిల్లలు పాఠాలు అప్పగిస్తారు. మై నేమ్ ఇస్ తారక రామ్. తారక రామ్ అని ఎందుకు పెట్టారంటేనండి, నాయనమ్మ పేరుతో కూడా కలుస్తుందని. బసవరామ తారకం నాయనమ్మ. సో బసవరామ తారకం. సో అలా చూశారు. అలా చూసి నాన్న హరి అన్నారు. అనగానే నాన్నగారు వచ్చారు. నాన్న రాగానే అబ్బాయి పేరు మార్చాలి, నందమూరి తారక రామారావు కింద. తారక రామారావు నా నాయనమ్మ పేరుతో అమ్మ పేరుతో కలుస్తుందని, ప్లస్ ఇలా అంటే అబ్బాయి పేరు తారక రామారావు కింద మార్చండి అని. ఎందుకన్నారు కూడా తెలియదు. గుర్తుపెట్టి ఉంటాడు పోలికి. నాకు అసలు ఏమీ తెలియదు. మేధావి అలా చూడగానే తారక రామారావుగా మార్చాలి. నాన్న ఏం చేస్తున్నాడు మీ మూడోవాడు అన్నారు. ఏం చేయటం చదువుతున్నాడు కదండి అన్నాను. సరే తీసుకురా నన్ను అన్నారు. సరే తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే పైనుంచి కిందకి చూశారు. బాగానే ఉంది, వెరీ గుడ్. నీ పేరేమిటి అని మళ్ళీ తన్ను అడిగారు, నన్ను అడగల. నీ పేరేంటి అని అడగగానే తాతగారు నా పేరు డాడీ తారక రామ్ అని పెట్టారు అన్న వెంటనే నో నథింగ్, నీది నా అంశ, నా పేరు నీకుండాలి అని నందమూరి తారక రామారావు అని పెట్టింది. ఆయన పేరును ఆయనే దానం చేశారు, ఆయనకి ఇచ్చారు.